హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో నిన్నటిది అండ్ ఈరోజువి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో తెలుగులో చూద్దాం. ఓకే, సో నిన్న కొంచెం ఇంపార్టెంట్ వర్క్ మీద రీడ్ అండ్ టుక్ అనాలిసిస్. సో ఈరోజు 2 రోజులవి కలిపి చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డిస్క్వాలిఫై ఆల్ 7 డిఫెక్టింగ్ ఎంపీస్ ఏఏపీ సేస్ ఇన్ పిటిషన్ టు ఆర్ఎస్ చైర్మన్. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసుకుంటే కీవర్డ్ వచ్చేసి డిఫెక్షన్కి సంబంధించింది అని తెలుస్తుంది. ఇక్కడ పిటిషన్ అనేది ఎవరికి ఇచ్చారు? చైర్పర్సన్కి ఇచ్చారు అని తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి కీవర్డ్ యాంటీ డిఫెక్షన్ లా కదా. సో ఇక్కడ మీరు కొన్ని యాంటీ డిఫెక్షన్ లా గురించి బేసిక్స్ అయితే తెలుసుకోవాలి. అండ్ యాంటీ డిఫెక్షన్ లా గురించి డిస్కషన్స్ అనేవి ఒడిశా పూరిలో ఒక ప్యానెల్ కూర్చొని చూస్తున్నారనమాట. సో అందుకని ఈసారి యాంటీ డిఫెక్షన్ లా గురించి 100% ప్రిలిమ్స్లో మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫర్ షూర్ ఇది చూడాలి. అండ్ ఇది వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, కానీ దీన్ని 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే 4 గ్రౌండ్స్, 4 గ్రౌండ్స్ల మీద ఇలా పొలిటికల్ పార్టీ మెంబర్స్ లైక్ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ రిమూవ్ చేయడం ఆర్ డిస్క్వాలిఫై చేయడం జరుగుతుందన్నమాట. ఆ 4 గ్రౌండ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వాలంటరీగా తనకు తానే ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఇంకొక పొలిటికల్ పార్టీకి షిఫ్ట్ అవుతే డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇండిపెండెంట్ మెంబర్ ఏదైనా పొలిటికల్ పార్టీని జాయిన్ అయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ థర్డ్ ప్రొవిజన్ వచ్చేసి నామినేటెడ్ మెంబర్ ఏదైనా పొలిటికల్ పార్టీని 6 months లోపు జాయిన్ అవ్వచ్చు, కానీ 6 months తర్వాత జాయిన్ అయినట్లయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పొలిటికల్ పార్టీ విప్. ఓకే, విప్ అంటే ఏంటంటే ఒక పర్సన్ని పెట్టేసి మీరు ఓటింగ్ అగేన్స్ట్గా చేయాలా ఫేవర్గా చేయాలని చెప్పే డైరెక్షన్ ఇచ్చేవాళ్ళని విప్ అంటారనమాట. ఆ విప్ యొక్క డైరెక్షన్కి వ్యతిరేకంగా మీరు ఓట్ చేసినట్లయితే కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫైనల్ అథారిటీ. అసలు ఫైనల్ అథారిటీ ఎవరు డిసైడ్ చేస్తారో అది డిస్క్వాలిఫికేషనా కాదా అన్నట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ డిసైడ్ చేస్తారనమాట. లోక్సభలో అయితే మనకి స్పీకర్ ఉంటారు, రాజ్యసభలో అయితే మనకి చైర్మన్ ఉంటారు, అండ్ నెక్స్ట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయితే మాత్రం స్పీకర్ ఉంటారు. సో ఇలా ప్రిసైడింగ్ ఆఫీసర్ డెసిషన్ ఫైనల్గా ఉంటుంది. అండ్ అంత ప్రాబ్లం వచ్చేసి ఎక్కడ అంటే ఎంత టైం లిమిట్లో చెప్పాలి అని చెప్పి. ఇక్కడ మన కాన్స్టిట్యూషన్లో టైం లిమిట్ గురించి చెప్పలేదు, ఇది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎక్స్క్లూజన్. ఎక్కడ ఇది వర్తించదు ఎక్స్క్లూజన్ కూడా చూసుకోవాలి. 2 గ్రౌండ్స్ ఉంటాయి ఎక్స్క్లూజన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ అంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇన్ కేస్ స్పీకర్ గాను లేకపోతే చైర్పర్సన్ గాను ఆర్ ఎల్స్ డెప్యూటీ స్పీకర్ గాను ఎన్నుకున్నట్లయితే ఓకే వాళ్ళు ఆ పొలిటికల్ పార్టీని విడవాలి. ఆ టైంలో వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి వీల్లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్సెప్షన్. సెకండ్ ఎక్సెప్షన్ వచ్చేసి ఇన్ కేస్ 2/3 ఆఫ్ పార్టీ వేరే పొలిటికల్ పార్టీలో కలిసినట్లయితే మర్జర్ అయినట్లయితే కూడా దాన్ని డిస్క్వాలిఫై చేయరనమాట. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇంతకుముందు ఇది 1/3 ఉండేది, కానీ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయిన తర్వాత దీన్ని 2/3కి పెంచడం జరిగింది టు ఇంప్రూవ్ ఆర్ టు స్ట్రెంగ్థెన్ యాంటీ డిఫెక్షన్ లా అనమాట. సో ఇలా ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అండ్ ఈసారి 100% మీకు యాంటీ డిఫెక్షన్ లా మీదైతే క్వశ్చన్ ఫర్ షూర్ వస్తుంది. సో యూ హ్యావ్ టు థింక్ ఆన్ దిస్. ఓకే, అంతకుమించి ఇంకేం రాయలేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ అండి. టైటిల్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారు ఇక్కడ?
హౌ ఏఐ హెల్ప్డ్ కమ్యూనిటీ లెడ్ డెవలప్మెంట్ ఇన్ రాజస్థాన్. ఒక ఇంపార్టెంట్ ఏఐ లెడ్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అదేంటంటే ఏఐ ఫర్ వాటర్ పాలసీ అన్నమాట. దీని మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదేంటంటే ఏఐ ఫర్ వాటర్ పాలసీ. ఓకే, మీ క్వశ్చన్ ఎలా వస్తుందంటే రీసెంట్లీ ఏఐ ఫర్ వాటర్ పాలసీ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ రిఫర్స్ అని చెప్పి ఏబిసిడి ఆప్షన్లు ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఫర్ వాటర్ పాలసీస్ ఇన్ న్యూస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అని ఇస్తే ఇది వచ్చేసి రాజస్థాన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏఐ అప్లికేషన్స్ అని వచ్చేసి ఒక 4-5 ఇచ్చేసి విచ్ ఆఫ్ ద అబౌవ్ వేర్ వీ కెన్ యూస్ ఏఐ అని అడగచ్చు. సో అలా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి పాసిబుల్. అండ్ నెక్స్ట్ మీరు ఇదే టాపిక్ని మెయిన్స్లో ఎలా యూజ్ చేసుకుంటారు అంటే ఏదైనా స్కీమ్స్ గురించి ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఛాలెంజెస్ అని రాసినప్పుడు మీరు వే ఫార్వర్డ్ రాస్తారు కదా, ఆ వే ఫార్వర్డ్లో కమ్యూనిటీ అవేర్నెస్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలని రాస్తారు కదా. సో అక్కడ ఎగ్జాంపుల్ ఏఐ ఫర్ వాటర్ పాలసీ కేమ్ అప్ బై ద గవర్నమెంట్ ఇన్ రాజస్థాన్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ అని అన్నట్టు కూడా మీరు మెయిన్స్లో ఎగ్జాంపుల్గా కానీ కేస్ స్టడీగా కానీ రావచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే క్లియర్గా ఏమి ఇచ్చారు, ఇక్కడ ఒక పాయిలట్ ఏఐ రిలేటెడ్ పాయిలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారనమాట. దాని పేరు వచ్చేసి ఏఐ ఫర్ వాటర్ పాలసీ. ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు, పాయిలట్ బేస్డ్ అంటే పాయిలట్ బేస్డ్ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, సిరోహీలో అండ్ అలాగే పాలి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాజస్థాన్లో స్టార్ట్ చేశారు. ఇది ఏంటంటే ఇది ఏఐ బేస్డ్ చాట్ బోట్ అనమాట. ఇది వాట్సాప్ కన్వర్షన్స్ చేస్తుంది 20 minutes వరకు. ఇది హిందీలో అలాగే లోకల్ డైలెక్ట్స్లో చేస్తుంది అనమాట. అక్కడ డైరెక్ట్గా పీపుల్ తోటి మాట్లాడేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి వాళ్ళు కనుక్కొని వాళ్ళు నోట్ డౌన్ చేసుకుంటారు. ఎస్పెషలీ ఇక్కడ వాళ్ళు వాటర్ స్కార్సిటీ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ప్రాబ్లమ్స్, వాటర్ స్కార్సిటీ ఎందుకు ఉంది ఏరియాస్లో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ 20 minutes కన్వర్సేషన్స్ అవుతాయి అనమాట ఏఐ బేస్డ్ చాట్ బోట్. సో దీన్నే ఏఐ ఫర్ వాటర్ పాలసీ. మనం వాటర్ పాలసీని తయారు చేయాలన్నప్పుడు ప్రాపర్గా రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కలెక్ట్ చేస్తే బాగుంటుంది. వాటి బేస్డ్ మీద మనం సొల్యూషన్స్ తీసుకొస్తే దాట్ విల్ బీ ద బెస్ట్ పాలసీ అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పారనమాట. ఈ టాపిక్ని జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. అండ్ ఈసారి అరవల్లీస్ న్యూస్లో ఉంది, అరవల్లీస్ గ్రేట్ వాల్ న్యూస్లో ఉంది కాబట్టి దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది అరవల్లీస్ అంటే ఏంటి, అరవల్లి రేంజెస్ అంటే ఏంటి అని చెప్పి. సో అందుకని మీరు క్లియర్గా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ దీని పేరు ఏఐ ఫర్ వాటర్ పాలసీ. ఇది కమ్యూనిటీ లెడ్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తున్నారు రాజస్థాన్లో అని చెప్పారు. అసలు ఈ ప్రాజెక్ట్ని డిజైన్ ఎందుకు చేశారంటే వాటర్ స్ట్రెస్ ఏరియాస్లో ఎందుకు వాటర్ స్ట్రెస్ ఉంది అని చెప్పి రూట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి చేయడం జరిగింది. ఇందులో అరౌండ్ 352 ఇంటర్వ్యూస్ అయితే చేశారు. నార్మల్గా ఆ 2 డిస్ట్రిక్ట్లో ఉన్న 50 విలేజ్లకి పైగా వాళ్ళు కవర్ చేశారనమాట. అందులో వాళ్ళు చెప్పిన మేజర్ ఇష్యూస్ ఏంటంటే జెండర్ బర్డెన్ అవుతూ ఉంది, ఇండ్లలో వాటర్ తీసుకొచ్చేది ఎవరు, వాటర్ గురించి చూసుకునేది ఎవరు అంటే ఉమెన్ మీద ఎక్కువ బర్డెన్ అయితే ఉంది వాటర్ స్ట్రెస్ వల్ల అని చెప్పారు. అలాగే ఫండింగ్ ప్రాపర్గా లేదు, అవేర్నెస్ అనేది లేదు అన్నట్టు కూడా చెప్పారనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ మనం చెప్పేది ఏంటంటే మనం ఏదైనా పాలసీ తీసుకొచ్చి మనం ఏమైనా కరెక్ట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, చేంజెస్ చేయాలనుకున్నట్లయితే ఫర్ షూర్ కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయాలి. అలాగే ఏఐని మనం యూజ్ చేసుకొని ప్రాపర్గా పార్టిసిపేటరీ రెస్పాన్సివ్ గవర్నెన్స్ని కూడా మనం ఫోకస్ చేయొచ్చు అన్నట్టు. ఓవరాల్గా మనం ఫీడ్బ్యాక్ని ఇంప్రూవ్ చేయాలి. పీపుల్ ముందుకు వచ్చేసి వాళ్ళకి ఏం కావాలి ఏం లేదు అన్నట్టు వాళ్ళు పార్టిసిపేట్ చేయాలన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పింది అనమాట. ఎప్పుడైతే పీపుల్ పార్టిసిపేట్ చేస్తారో అప్పుడే మనకి 100% ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రైట్ టు సేఫ్ ట్రావెల్ ఆన్ హైవేస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. ఇక్కడ మనం ఈ టైటిల్ చూడగానే మనకు తెలిసేది ఏంటి, సేఫ్ ట్రావెల్ అంటున్నారు, ఎక్కడ హైవేస్ పైన. ఇది రైట్ టు లైఫ్లో పార్ట్ అంటున్నారు. సో రైట్ టు లైఫ్కి సంబంధించిన మన ఆర్టికల్ ఏముంది,
ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. మన ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి చెప్తుంది. సో ఇక్కడ స్టోరీ చూసినట్లయితే సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏమంటుంది అంటే రైట్ టు సేఫ్ ట్రావెల్ ఆన్ నేషనల్ హైవేస్ అనేది ఇప్పుడు ఆర్టికల్ 21లో పార్ట్ అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. అసలు ఎందుకు చెప్పింది? డేటా చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఉన్న రోడ్స్ చూసుకుంటే అందులో ఓన్లీ 2% మాత్రమే మనకి నేషనల్ హైవేస్ ఉన్నాయి. కానీ ఈ నేషనల్ హైవేస్ మీద జరిగే యాక్సిడెంట్స్ 30%. ఇండియాలో జరిగే యాక్సిడెంట్స్లో 30% యాక్సిడెంట్స్ అనేవి మనకి నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పిందనమాట. సో అందుకే సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, నేషనల్ హైవేస్ మీద జర్నీ అనేది సేఫ్గా ఉండాలి. ఎందుకు అంటే ఆర్టికల్ 21లో ఇది భాగం అంటుంది. ఎందుకంటే నార్మల్గా మన హైవేస్లో చూసే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? మీరు కూడా హైవే మీద ట్రావెల్ చేసే ఉంటారు. హైవే మీద చూసినట్లయితే వెహికల్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, అంటే స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలాసార్లు బండికి ఏమైనా అయినా ఆర్ఎల్స్ మనం చాలాసార్లు ఇల్లీగల్గా రోడ్డు సైడే పార్కింగ్ చేస్తూ ఉంటారు. సో అలా పార్కింగ్ చేయడం వల్ల ఏంటిది, ముందు వస్తున్న వెహికల్ ఏంటి అని కూడా కొన్నిసార్లు కనిపించదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అన్నట్లయితే మనకి డాబాలు, హోటల్స్, చాయ్ బండ్లు అవి కూడా రోడ్ల పైనే ఉంటాయి. వాటి దగ్గర కూడా చాలా మంది వెహికల్స్ ఆపి ఇల్లీగల్గా పార్క్ చేయడం అదంతా జరుగుతూ ఉంటుంది. రోడ్డు కొన్నిసార్లు బ్లాక్ కూడా అవుతుంది. ఓకే, అండ్ అంతేకాకుండా రోడ్ల మీద పాట్ హోల్స్ ఉంటాయి కూడా. అంత స్పీడ్కి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ పాట్ హోల్స్లో పడేసి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా నేను నిన్న ఊరికి వెళ్ళాను. సో అక్కడ నేను చూసింది ఏంటి అంటే ఇప్పుడు వరి కోసే టైం అండి. మీరు కనెక్ట్ చేసుకుంటారో లేదా ఐ డోంట్ నో. వరి కోస్తున్నారు అందరూ. వరి కోసేసి ఆ వరిని ఏం చేస్తున్నారంటే రోడ్డు మీద ఆరబెడుతున్నారు. సరే, ఇలా రోడ్డు ఉంటుంది కదా, రోడ్డు మీద ఇంత ప్లేస్లో ఆరబెడుతున్నారు. ఆరబెట్టడమే కాకుండా వాళ్ళు చేసేది ఏంటి, వెహికల్స్ పోకుండా పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి రోడ్డు మీద పెడుతున్నారు. ఇలా అసలు కార్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా రోడ్ అంతా ఆక్యుపై చేశారు. ఏమైనా అంటే దబాయిస్తున్నారు రోడ్డు మీద ఏంటి అన్నట్టు. సో ఇక్కడ వాళ్ళు చేసింది లైక్ రోడ్ ఎందుకు ఉంది, మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ కోసం ఉంది. ఆ రోడ్లని కాస్త బాగా వాళ్ళు వరిని ఎండబెట్టుకోవడానికి యూజ్ చేయడమే కాకుండా మళ్ళీ రాళ్ళు పెట్టారు. ఆ రాళ్ళ మీద స్కిడ్ అయ్యి బండి పడితే మాత్రం బోల్తా బట్టి అక్కడే స్పాట్లో చనిపోయి అలా ఉంది సిచ్యువేషన్ అక్కడ. సో ఏంటి అలా ఏమవుతుందంటే, ఇలా నార్మల్గా రోడ్స్ ఎందుకు పెట్టారు, మూమెంట్ ఆఫ్ వెహికల్స్ కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం పెట్టారు. సో వాటిని ఇలా యూజ్ చేయడమే కాకుండా లైక్ వాళ్ళు రాళ్ళు పెట్టడం అనేది నాట్ యాక్సెప్టెడ్ అనమాట. సో ఇమీడియట్గా మనం ఏం చేయాలి, కొన్ని స్టెప్స్ తీసుకొని అలా చేయకుండా వాళ్ళకి అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, అదొకటి నేను పర్సనల్గా నిన్న చూసింది. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఐ ఫేస్డ్, అది కూడా నా చిన్నప్పుడు. దట్ ఈస్ అదొక ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. దానివల్ల లైక్ లైఫ్ అనేది షార్ట్ ఉంటుంది, ఆల్వేస్ వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్ అని నేను నమ్ముతాను అనమాట. ఐ నెవర్ షేర్డ్ దిస్ ఇన్సిడెంట్ విత్ ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఏంటంటే ఒకసారి లైక్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అది ఆ ఊరు కాస్త హైవే నుంచి లైక్ లోపలికి ఇలా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, ఒక 4 to 5 kilometers అలా. అక్కడికి వెళ్ళడానికి వెహికల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. అండ్ వచ్చినా కూడా ఫుల్ అయ్యి ఆటోస్ వస్తాయి, బస్ ఫెసిలిటీ అయితే ఉండదు కూడా. సో అలా మేము అక్కడ వెయిట్ చేసి ఆటోల మీద నిలబడి అలా వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఒక రోజు ఏమైంది, వచ్చాము. మేము ఇక్కడ వెయిట్ చేస్తాం అనమాట వెహికల్స్ కోసం ఇంటికి రావడానికి. సో ఆ టైంలో ఇది హైవే, ఒక కార్ వచ్చేసి చాలా హై స్పీడ్లో కార్ వచ్చేసింది. సో ఇక్కడ మొత్తం పొలాలు అవన్నీ ఉంటే ఒకతను ఇక్కడ గొర్రెల కాపరి అండ్ గొర్రెల్ని మేపుతున్నాడు అనమాట. సో ఇక్కడ వచ్చే వెహికల్ చాలా స్పీడ్గా వచ్చి ఏదో రాయి ఉందో ఏదో అయితే అది బోల్తా పడి ఆ వెహికల్ పల్టీ కొట్టేసి ఈ అబ్బాయిని కొట్టేసింది అనమాట. ఈ అబ్బాయి స్పాట్లో డెడ్. కానీ ఆ వెహికల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఏమవ్వాల.
ఆ వెహికల్ అరౌండ్ 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి మాత్రం ఏం కాలేదు. బట్ ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడు, రోడ్ అవతల ఎక్కడో ఉన్నాడు, ఆయన గొర్రెలు కాపుకుంటున్నాడు, అతను తాకేసి అతను స్పాట్లో చనిపోయాడు అనమాట. సో అప్పుడు అనిపించింది ఆల్వేస్ మనము రైట్గా ఉంటేనే సరిపోదు, మన వెనకాల ముందు ఉన్న వాళ్ళు కూడా రైట్గా ఉంటేనే మనం ఈ రోడ్ జర్నీలో సేఫ్. అసలు ఆ పాప అని ఏం చేయలేదు, పాప అని చనిపోయాడు కదా. దాట్ టైమ్ ఐ వాస్ లైక్ 7th class 6th classలో ఉన్నాను, కరెక్ట్గా గుర్తుకులేదు. సో ఆ టైంలో నాకు అనిపించింది లైఫ్ ఇస్ ఆల్వేస్ షార్ట్, ప్రతి ఒక్క నిమిషాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అండ్ మనకి ఎంత లైఫ్ ఉంటుందో తెలియదు స్పాన్లో, సో వీ హ్యావ్ టు స్ప్రెడ్ యాజ్ మచ్ as నాలెడ్జ్ అన్నట్టు ఐ డిసైడ్ ఇన్ దాట్ టైమ్ ఓన్లీ, లైక్ 6th class 7th classలో డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ రిలేటెడ్ టు దట్ అండి. సో బికాస్ ఐ పర్సనలీ కనెక్టెడ్ విత్ దిస్ ఇన్సిడెంట్ కాబట్టి ఎప్పుడు సుప్రీం కోర్ట్ రైట్ టు సేఫ్ ట్రావెల్ ఆన్ నేషనల్ హైవేస్ అనేది ఆర్టికల్ 21 అని చెప్పేసి ఇప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింది కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ దాట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తుంది, సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే రైట్ టు సేఫ్ ట్రావెల్ ఆన్ హైవేస్ అనేది ఇట్ ఇస్ ఆర్టికల్ 21లో భాగం అని చెప్పింది. ఆర్టికల్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ యొక్క ఇంటర్ప్రిటేషన్ చూసినట్లయితే కోర్ట్ ఏం చెప్పింది అంటే ఆర్టికల్ 21 అనేది ఆర్టికల్ 21 వల్ల మనం పాజిటివ్ ఆబ్లిగేషన్స్ అనేది మనం స్టేట్కి ప్రొవైడ్ చేయవచ్చు, ఎందుకంటే సేఫ్ ఎన్వైరన్మెంట్ అనేది అందరూ ప్రొవైడ్ చేయాలి కాబట్టి. సో అందులో భాగంగా ఇల్లీగల్ పార్కింగ్స్ కానివ్వండి, పాట్ హోల్స్ కానివ్వండి, అన్సేఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లయితే ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇట్స్ డ్యూటీ అని చెప్పి క్లియర్గా సుప్రీంకోర్టు అయితే చెప్పింది. అండ్ సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ ఆర్ ఆపరేషన్స్ ఆఫ్ న్యూ ధాబాస్ ఆపరేషన్ కానీ అవన్నీ రిమూవ్ చేయాలి. అలాగే ఈటరీ, ఫుడ్ కోర్ట్స్, కమర్షియల్ స్ట్రక్చర్స్ని హైవేస్ దగ్గర ఉండేలాగా చేయకూడదు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ ఆర్ స్టాపింగ్ ఆఫ్ హెవీ అండ్ కమర్షియల్ వెహికల్స్ హైవేస్ మీద ఎక్కడైతే హెవీ వెహికల్స్ ఆపున్నాయో ఆపకుండా మనం చూసుకోవాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లైండ్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ప్రాపర్గా సైన్ బోర్డ్స్ అనేవి ఇవ్వాలి, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్కి ఇంప్రూవ్డ్ పవర్ అనమాట. ఏంటంటే 60 days లోపలనే యొక్క నేషనల్ హైవేకి అటు సైడ్ ఏమైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అన్అథరైజ్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయాలని చెప్పారు. అండ్ నో అథారిటీ షుడ్ గివ్ అప్రూవల్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ఓన్లీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి మాత్రమే పర్మిషన్ ఉంది ఇలా ఏమైనా లైసెన్స్లు ఇవ్వాలంటే అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి డిస్టిక్లో డిస్ట్రిక్ట్ హైవే సేఫ్టీ టాస్క్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళు సేఫ్టీ నార్మ్స్ని ఎన్షూర్ చేయాలి అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇవి రీసెంట్ స్టెప్స్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే నీలగిరి థార్ సర్వే అనేది 3rd టైం ఇప్పుడు తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏదైనా సరే అనిమల్ కన్జర్వేషన్ ఉండి అలా సర్వేలు చేస్తున్నామంటే ఫర్ షూర్ మీకు దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ యూ హ్యావ్ టు సీ అబౌట్ దాట్. సో నీలగిరి థార్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఇది ఓన్లీ మౌంటైన్లో ఉండే థార్ అని చెప్పొచ్చు, దట్ టు సౌత్ ఇండియాలోనే ఉంటుంది. అండ్ ఇది స్టేట్ యానిమల్ ఆఫ్ తమిళనాడు కూడా. హిస్టరీ లింకేజ్ కూడా చూసుకున్నట్లయితే శిల్పధికారంలో, శివకాసిందామణి అలాంటి బుక్స్లో కూడా మనకి నీలగిరి థార్ గురించి ఇవ్వడం జరిగింది. అంటే ఇట్ ఇస్ ఓల్డెస్ట్ అనిమల్ అని కూడా మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క హ్యాబిటాట్ చూసుకున్నట్లయితే హై ఎలివేషన్స్, హైట్లోనే ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు మన ఇండియాలో ఓన్లీ కేరళ అండ్ తమిళనాడులో మాత్రమే కనిపిస్తుంది. తమిళనాడు, కేరళ బయటికి వెళ్తే మాత్రం మనకి నీలగిరి థార్ అయితే కనిపించదు. అందుకే ఇది ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ కేరళ అండ్ తమిళనాడు అని కూడా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఎర్వికులం నేషనల్ పార్క్ దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క మేజర్ థ్రెడ్స్ ఏంటంటే హ్యాబిటాట్ లాస్ అవుతుంది, హంటింగ్ అవుతుంది, ఈ రెండు దీని యొక్క మేజర్ థ్రెడ్స్ అనమాట. దీని యొక్క ప్రొటెక్షన్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇది ఎండేంజర్డ్ లిస్ట్లో రాసి ఉందన్నమాట, IUCN రెడ్ లిస్ట్లో, క్రిటికలీ ఎండేంజర్డ్ కాదు. అండ్ నెక్స్ట్ Schedule 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఇది కూడా రాసిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా న్యూజిలాండ్ సైన్ హిస్టారిక్ ట్రేడ్ డీల్. సో మనకి ఇండియా న్యూజిలాండ్ ట్రేడ్ డీల్ అనేది మనకి డిసెంబర్ అండ్ నవంబర్ 2025లోనే న్యూస్లో ఉంది. అండ్ UPSC సీరియస్ 2026 ఎగ్జామ్లో కూడా ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి క్వశ్చన్ ఇచ్చారు. కాబట్టి 2026లో ప్రిలిమ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఇండియా న్యూజిలాండ్ ట్రేడ్ డీల్ గురించి చూసుకోవాల్సిందే. ఓకే,
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్టిఏ అంటే ఏంటో చూడాలి. ఎఫ్టిఏ అంటే ఏంటిది? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ట్రేడ్ అంటే ఏముంటాయి? ఇంపోర్ట్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా. సో కంట్రీస్కి మధ్యలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, దాన్ని ట్రేడ్ అంటాం. సో ఇలా ట్రేడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కంట్రీకి ఏవైతే ఇంపోర్ట్స్ వస్తాయో దాని మీద డ్యూటీ ఆర్ టారిఫ్ని ఇంపోజ్ చేస్తారనమాట. సో వీళ్ళు కూడా చేస్తారు, డ్యూటీలో టారిఫ్లు ఇంపోజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మన కంట్రీకి వేరే కంట్రీ నుంచి ఏవైతే గూడ్స్ వస్తాయో వాటి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ ఆఫ్ ఇండియన్ గూడ్స్ అనమాట. దానివల్ల ట్రేడ్ అనేది డిస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఏంటంటే ఇప్పుడు రెండు కంట్రీస్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నట్లయితే ఏ కంట్రీ నుంచి ఈ కంట్రీకి ఏ ప్రోడక్ట్స్ వస్తున్నాయో, ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీకి ఏ ప్రోడక్ట్స్ వెళ్తున్నాయో వాటి మీద ఎలాంటి డ్యూటీ కానీ టారిఫ్స్ కానీ ఉండవన్నమాట. దానివల్ల ఏంటంటే రెండు కంట్రీస్లో ప్రొడ్యూస్ చేసే గూడ్స్కి ఈ రెండు మార్కెట్లలో ఈజీగా అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. దానివల్ల ట్రేడ్ అనేది పెరుగుతుంది, కాస్ట్ అనేది తగ్గుతుంది. సో అలా ఉంటుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే మనం ఎకనామీని ఇంప్రూవ్ చేయాలి, జీడిపిని ఇంక్రీజ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి, మన కంట్రీ కరెన్సీని మానిటర్ చేయాలి, డెప్రిషియేషన్ అవ్వకుండా చూసుకోవాలి, ఫారిన్ రిజర్వ్స్ రావాలి, వేరే కంట్రీ నుంచి మనకి పెట్టుబడులు రావాలి అన్నట్లయితే ఫర్ షూర్ ఇలాంటి అగ్రిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ మనకి ఎకానమీలో జిఎస్ పేపర్ 3లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ కంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని సైన్ చేసింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పేసి రెండు కంట్రీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్లు చెప్పారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ట్రేడ్కి ఇంపార్టెంట్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇంపార్టెంట్, అలాగే పీపుల్ టు పీపుల్ టైస్ కూడా పెరుగుతాయని చెప్పి అనౌన్స్ అయితే చేశారు. ఇప్పుడు ఇందులో కీ పాయింట్స్ ఏంటి అంటే ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ న్యూజిలాండ్స్కి ఏవైతే ఉన్నాయో 100% వాటి మీద ఎలాంటి టారిఫ్ ఉండదు. న్యూజిలాండ్ నుంచి కూడా ఇండియాకి వస్తున్నాయి కదా, ఆ గూడ్స్ మీద 95% ఆఫ్ ఇంపోర్ట్స్కి ఎలాంటి టారిఫ్ ఉండదు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్ టారిఫ్స్ విల్ ఫాల్ టు 0 ఇంక్లూడింగ్ 10% డ్యూటీస్ ఆన్ సెవరల్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఐటమ్స్. సో ఓవరాల్గా వాళ్ళు ఏం చెప్పారు, ఇండియా నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయో వాటికి 100% టారిఫ్ ఉంది, 100% టారిఫ్ ఫ్రీ ఉంది. అండ్ ఇండియాకి వచ్చే గూడ్స్ పైన 95% గూడ్స్కి టారిఫ్ ఫ్రీ అనేది ఉంది అని చెప్పారు. అండ్ సెకండ్ వచ్చేసి ఏ సెక్టార్స్ బెనిఫిట్ అవుతాయి ఈ అగ్రిమెంట్ వల్ల అంటే టెక్స్టైల్స్ను, అపెరల్స్, లెదర్, కార్పెట్స్, సెరామిక్స్, ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్ అనేవి బెనిఫిట్ పొందుతాయి. అండ్ వీటికి ఫుల్ యాక్సెస్ కలుగుతుంది అండ్ కాంపిటేటివ్నెస్ కూడా పెరుగుతుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ ఐటమ్స్ ఎక్స్క్లూడ్ చేస్తున్నారు అంటే డైరీ ప్రొడక్ట్స్ ఎక్స్క్లూడ్ చేస్తున్నారు, అలాగే ఆనియన్స్, పల్సెస్, కార్న్, ఆల్మండ్స్ ఎక్స్క్లూడ్ చేశారు, షుగర్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఎక్స్క్లూడ్ చేశారు, జెమ్స్ అండ్ జ్యువెలరీ మెటల్స్ ఎక్స్క్లూడ్ చేశారు, అండ్ ఈవెన్ ఆర్మ్స్ అంటే మనకి కావాల్సిన మిలిటరీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా ఎక్స్క్లూడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా చేయడం వల్ల ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ఫార్మర్స్ని అలాగే సెన్సిటివ్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అండ్ ట్రెండ్స్ చూసుకున్నట్లయితే ఇండియా ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుంది, అరౌండ్ 32.1%, ఇంపోర్ట్ చేసుకున్న 70.2%. కాబట్టి ఓవరాల్గా ట్రేడ్ వాల్యూమ్, డైవర్సిఫై మార్కెట్స్, డీపనింగ్ ఆఫ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ పాసిబుల్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల అసలు యూజ్ ఏంటి అన్నట్లయితే ఇండియాకి న్యూజిలాండ్ మార్కెట్ యాక్సెస్ ఉంటుంది. సో ఇండియా నుంచి గూడ్స్ మనం ఎక్కువ సెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా మనకి ట్రేడ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఓవరాల్గా మనకి చాలా యూజ్ ఉంటుంది అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, అదేంటంటే బ్లేజ్ ఇన్ శేషాచలం ఫారెస్ట్ ఇన్ ఏపీ బ్రాట్ అండర్ కంట్రోల్. శేషాచలం ఫారెస్ట్ ఎక్కడ నియర్ తిరుపతి డిస్ట్రిక్ట్ దగ్గర మనకి ఫారెస్ట్ ఫైర్స్ అయితే కనిపించాయి. అండ్ ఫైనల్గా దాన్ని ఎఫెక్టివ్గా అయితే కంట్రోల్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో సమ్మర్ సీజన్లో మనకి మేజర్గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఫారెస్ట్ ఫైర్స్. సో ఈ టాపిక్ మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఉత్తరాఖండ్లో కూడా మనం ఫారెస్ట్ ఫైర్స్ చూసాం కదా. సో మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా మ్యాప్ వేసేసుకొని ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఫైర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇండియాలో అవన్నీ చూసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు పాయింట్ ద లొకేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాలాసార్లు ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఏమి అడిగారు,
సో ఏ ఫారెస్ట్ ఎక్కువ ఉంది అని కూడా అడిగారు. ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అనేది ఇండియాలో ఉన్న పర్సెంటేజ్ ఎక్కువ. సో దాని గురించి మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ ఫైర్స్లు ఎందుకు జరుగుతుంది, దాని వెనకాల ఉన్న కాజెస్ రీజన్స్ ఏంటో చూసుకోవాలి. అవి తెలిస్తేనే కదా మనం వాటికి ఎఫెక్టివ్ కంట్రోల్ చేసేది. అండ్ నెక్స్ట్ మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నాము టు కంట్రోల్ దిస్ ఫారెస్ట్ ఫైర్స్ అది చూసుకోవాలి. అండ్ వాట్ ఈజ్ అ వే ఫార్వర్డ్. సో ఇవన్నీ ఏరియాస్ చూసుకున్నట్లయితే మీకు మెయిన్స్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా యూ కెన్ ట్రై టు రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు శేషాచలం చూడగానే నాకు ఒక పీవైకి గుర్తుకొచ్చింది. అదేంటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి కొన్ని హిల్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ దేర్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అని అడిగారు. అందులో శేషాచలం కూడా ఇచ్చారు. ఒక్కసారి మీరు శేషాచలాన్ని ఎలిమినేట్ చేసి ఆన్సర్ దగ్గరకు వస్తారనమాట. ఎందుకంటే శేషాచలం వచ్చేసి మనకి ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది, వెస్టర్న్ ఘాట్స్లో కాదు. సో అలా మీరు పీవైక్యూస్ చూస్తే ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, మీ కామన్ సెన్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, ప్రతిదానికి బుక్ నాలెడ్జ్ సరిపోదు. ఈవెన్ కామన్ సెన్స్ చదివే విధానం, అర్థం చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. అది మీరు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చేస్తే తప్ప అర్థం అవ్వదు అనమాట. అందుకే ప్రతిరోజు చెప్తూ ఉంటాను, ఎస్ యూ హ్యావ్ టు డూ పీవైక్యూస్ అని. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీతి ఆయోగ్ రీవ్యాంప్ షోస్ టిల్ట్ టువర్డ్స్ సైన్స్ అండ్ హెల్త్. అండ్ ఈసారి నీతి ఆయోగ్ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకు అన్నట్లయితే ఇప్పుడు నీతి ఆయోగ్కి కొత్త వైస్ చైర్మన్ వచ్చారు. సో ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ మోదీ మీట్స్ న్యూలీ అపాయింటెడ్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. అందుకని ఈసారి స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ గురించి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, స్టేట్మెంట్స్ ఎలా మారుస్తారో కూడా నేను చెప్తాను. సో ఫోకస్ ఆన్ బోర్డ్. అండ్ ఈ టాపిక్ వచ్చేసి పాలిటీ జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రీవ్యాంప్, మనం కొత్తగా చేంజెస్ అయితే చేసాము నీతి ఆయోగ్లో. అండ్ ఈ కొత్తగా ఫామ్ అయిన నీతి ఆయోగ్లో మాత్రం వాళ్ళు సైన్స్ మీద అండ్ అలాగే టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తున్నారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పొచ్చు. ఇట్ ఈజ్ ఏ ప్రీమియర్ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 2015లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది ఇంతకుముందు ఉన్న ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తుందన్నమాట. ఓకే, అసలు దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఇంతకుముందు ఉన్న ప్లానింగ్ కమిషన్ టాప్ టు బాటమ్ అప్రోచ్ ఉండేది. అందులో స్టేట్స్ని చాలాసార్లు ఇగ్నోర్ చేసేది. సో ఇప్పుడు ఏంటంటే బాటమ్ టు టాప్ అప్రోచ్ వెళ్తున్నాము, స్టేట్స్ని కూడా పాలసీ మేకింగ్లో మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డైనమిక్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ థింకింగ్, స్ట్రాటజిక్ థింకింగ్ కానివ్వండి, ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఎస్పెషల్ నేషనల్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తుంది. దీని యొక్క మేజర్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి పాలసీని డిజైన్ చేయడం. అండ్ నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్, డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్తో ఫోకస్ చేయడము, అలాగే స్టేట్ గవర్నమెంట్స్తో ఫోకస్ చేసేసి మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమి ఉన్నాయో కలెక్ట్ చేయడము, అలాగే ప్రాపర్గా మానిటరింగ్ చేయడం, ఎవాల్యుయేషన్ చేయడం ప్రోగ్రామ్స్ని. అండ్ ఈవెన్ ఏదైనా రిఫార్మ్స్ కావాలన్నట్లయితే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ రిఫార్మ్స్ అని కూడా చెప్పచ్చు. ఓకే, సో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి మనకు చైర్మన్ ఉంటారు. చైర్మన్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్. కాకపోతే మీకు ఇక్కడ స్టేట్మెంట్ మార్చచ్చు. ప్రైమ్ మినిస్టర్ ఏమనిస్తారు అంటే నీతి ఆయోగ్ చైర్మన్ ఈస్ ప్రెసిడెంట్, హోమ్ మినిస్టర్ అని చెప్పి మినిస్టర్ని చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అసలు చూసుకోండి, అది ప్రైమ్ మినిస్టర్. అండ్ వైస్ చైర్మన్ ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేస్తారు. అతనికి ర్యాంక్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్ అనేది ఉంటుంది. అండ్ మనకి గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. ఆ కౌన్సిల్లో ఏంటి అంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్, ప్రతి ఒక్క స్టేట్ సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. అండ్ ఓన్లీ స్టేట్సే కాదు, లెజిస్లేచర్ సంబంధించిన యూటీస్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఫుల్ టైం మెంబర్స్ మనకు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వీరు అరౌండ్ 9 ఉంటారు. అండ్ నెక్స్ట్ మనకి ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా అరౌండ్ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీఈఓని ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు ఫర్ ఫిక్స్డ్ టెన్యూర్ అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీతి ఆయోగ్ గురించి. నీతి ఆయోగ్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. సెకండ్ వచ్చేసి ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్. థర్డ్ వన్ వచ్చేసి ఇట్ ఇంక్లూడ్స్ ఏ గవర్నింగ్ కౌన్సిల్ కన్సిస్టింగ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్. సో అలా 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో ఏ స్టేట్మెంట్స్ రైటో కింద కమెంట్లో చెప్పండి, అసలు మర్చిపోవద్దు. వెరీ సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి న్యూజిలాండ్ ప్రొవైడ్స్ జీరో డ్యూటీ యాక్సెస్ టు ఆల్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్. సెకండ్ వచ్చేసి ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు లిబరలైజ్ tariffs on most New Zealand exports. And third one is the agreement includes provisions for services and skill mobility. ఇందులో ఏ స్టేట్మెంట్స్ రైటో కింద కమెంట్లో చెప్పండి. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది కూడా. అండ్ యూపీఎస్సీ సీరియస్ ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు నీలగిరి థార్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎండమిక్ టు ద వెస్టర్న్ ఘాట్స్. Second వచ్చేసి it is found mainly in tropical rainforest. Third one is Erviculam National Park hosts a large population. Which of the following statements are correct? Okay, కింద కమెంట్లో ఈ 3 క్వశ్చన్లకి ఆన్సర్ ఏంటో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీరు మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే in our academy we are starting a new batch అండి. న్యూ బ్యాచ్ will be there from this May 1st week అండి. If you have any doubts or questions or queries related to our course, please contact us on this number 8074765513. అస్సలు మర్చిపోవద్దు. ఓకే థ్యాంక్ యూ గైస్. అండ్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చేసి డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నా కూడా యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ మీట్ మీ డైరెక్ట్లీ గైస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.